హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరికి రోడ్ లేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం శ్రీకొత్తపల్లి గ్రామం. ఈ మా ఊడేందో పొద్దున్న నుంచి వచ్చి ల్యాప్టాప్ నొక్కుతున్నాడు. అరే ఏం నొక్కుతున్నావురా? ఏంటి నాకు అసలు ఎవరు చేయట్లే జాబు. డిగ్రీ అయిపోయింది, నాకే దిక్కు లేదు. నువ్వు 2వ తరగతి చదివేవాడికి నీకెందుకు వస్తుంది? నాకేంటి కాదు బ్రహ్మాండంగా వస్తుంది. యాడో నాకు ఒకటి ఇప్పిరా జాబు. మార్కాపురం రా తూర్పీదిలో ఆడ ఏం జాబులు ఉన్నాయి చెప్పు ఒకసారి నాకు, నేను వస్తా. 30,000 శాలరీ అన్ని చూస్తున్నా. చిన్న పిల్లలు బొమ్మలు. ఫ్రెండ్స్, ఇప్పుడు చిన్నపిల్ల యూత్ కూడా ల్యాప్టాప్ పట్టించి వాళ్ళకి మొత్తం కోడింగ్ అయ్యని నేర్పించాలన్నమాట. ఇప్పట్లో మొత్తం బుక్స్లో ఏమి ఉండవు, మొబైల్స్లోనే మొత్తం అయ్యి ఉండేది. ఇప్పుడు జనరేషన్ మొత్తం మారిపోయింది అనమాట. చిన్నపిల్లలందరినీ బుక్స్లో ఉన్నాయే పట్టించి చదివించి వాళ్ళకి జాబ్స్ కూడా రావు నాలాగా. అంతే, నాలా జాబ్స్ కూడా రావు. అందువలన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, మీ పిల్లలకి స్టోరీస్ చెప్పండి. ఎలాంటి స్టోరీస్ అంటే, చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, అలాంటి స్టోరీలు కాకుండా చెప్పాల్సిన స్టోరీస్ ఏంటంటే, ఎలన్ మస్క్, ఒక మిస్టర్ బీస్ట్ యూట్యూబర్, ఇలా రతన్ టాటా, ఇలా ఒక స్టోరీస్, సక్సెస్ స్టోరీస్ గురించి. ఒక హీరో కావచ్చు, ఏదో ఒక సినిమా హీరో అయినా కానీ ఒక స్టోరీ, మామూలు హీరోనా కోట్లు సంపాదిస్తారు మూవీస్లో. ఇలాంటి స్టోరీస్ చెప్పుకుంటా మీ పిల్లల్ని గైడ్ చేయండి. ఒక యాప్ కనిపెట్టచ్చు అని చెప్పండి. కోడింగ్ నేర్చుకుంటే చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్కి పంపించండి. ఏదన్నా కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఏదో ఒకటి, జావలిన్ త్రో కావచ్చు, ఏదో ఒకటి గేమ్స్కి పంపించండి. దేంట్లో సక్సెస్ అవుతాడు. మీ పిల్లోడికి చదువు రాకుండా పంపించినా వేస్టే అనమాట. రెండోది ఏంటంటే, దాని మీద పెట్టే డబ్బులు మొత్తం ల్యాండ్ మీద పెట్టుకున్నా కానీ ఫ్యూచర్లో దానికి వాల్యూ రెట్టింపు అవుతుంది. ఖచ్చితంగా నా మాట వినండి.